హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము బల్కంపేట ఎల్లమ్మకి బోనం చేసాము. ఇక్కడ మా పిన్ని బోనంని పుదిస్తుంది. మంచిగా పుదించుకున్న తర్వాత అందులో బోనం అంటే అమ్మవారికి భోజనం అనమాట. అమ్మవారికి భోజనం పెట్టడం అనమాట. దాంట్లో వైట్ రైస్, ఒక ఆకుకూర, కొంచెం కొద్దిగంత పచ్చి పులుసు, కొంతమంది అయితే బెల్లం అన్నం పరమాన్నం చేసి పెడతారు. కొందరైతే ఇట్లా వైట్ రైస్, ఆకుకూర, పచ్చిపులుసు, తియ్యటి బూరెలు చేస్తారు. అవి చేసి బోనం రెడీ చేస్తారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ మా బోనం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అందరము బోనం దగ్గర సాకబెట్టేసి మొక్కుతారు. ఇప్పుడు 1 by 1గా మా అక్క వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ బల్కంపేట ఎల్లమ్మకి బోనం చేసి యాటను కోస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మొక్కుకున్నారంట అట్లా చేయడానికి. ఇక్కడ మా బావ అయితే కొబ్బరికాయ కొట్టి సాక పెడుతున్నాడు. కళ్ళు సాక పెట్టి ఇంట్లో వాళ్ళందరూ మొక్కాలి. మొక్కిన తర్వాత యాటకి చూపిస్తారు. యాట అంటే ఏదో అనుకోకండి, మేకని యాటపోతు అంటారు. మేకని బలి ఇచ్చి తర్వాత బోనము తీస్తారనమాట. ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ మేకని బలిచ్చేది చూపించట్లేదు, ఎందుకంటే మనకి యూట్యూబ్లో అలౌడ్ లేదు కాబట్టి, రక్తం అవన్నీ చూపించొద్దు కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. ఓన్లీ ఫొటోసే పెడతాను, చూడండి. అందరం అయితే మొక్కేసాము. అందరం మొక్కిన తర్వాత ఇప్పుడు మా అక్క బోనం ఎత్తుకుంటుంది అనమాట. అమ్మవారికి బోనం సమర్పించి తర్వాత ఇంటికి వెళ్తాము. ఇక్కడైతే యాటపోతులను చూపిస్తున్నా చూడండి. ఇవే మేము బలిచ్చిన యాటపోతులు అనమాట. అంటే అమ్మవారికి సమర్పించామన్నమాట. ఎందుకంటే మనకి యూట్యూబ్లో అలౌడ్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఆ వీడియోస్. ఇక్కడైతే మేము అందరం కలిసి అమ్మవారి దర్శనానికి అయితే టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు అమ్మవారి అలంకారము కొబ్బరికాయలతో చేశారు. పసుపు కుంకుమతో కొబ్బరికాయలతో చేశారనమాట. చాలా బాగుంది అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా కూడా వెళ్ళండి తప్పకుండా టెంపుల్కి. అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అన్నమాట. ఇక్కడైతే మేము ఇప్పుడు ఫొటోస్ దిగుతున్నాం టెంపుల్లో. మా అక్క వాళ్ళు మేమందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము, చూడండి. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా డ్యాన్స్ ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో కూడా చూడండి.